కాంగ్రెస్ అరాచకాలతోనే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడిందని బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కౌన్సిలర్ సరిత మహిళల్ని కూడా చూడకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాశారని నిప్పులు చెరిగారు. కోసం కూర్చున్నాము, అందరినీ సంతకాలు తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మధ్యలో టీ తీసుకొచ్చిండ్రు, అదైపోయింది. వాటర్ ఇచ్చిండ్రు, అయిపోయింది. ప్రమాణ స్వీకారం కోసం అందరినీ 1 by 1 40 మెంబర్స్ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వచ్చేసిండ్రు, అయిపోయింది. పెట్టేసినాం, సంతకాలు పెట్టేసినాం, ప్రమాణ స్వీకారం చేసినాం. మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిండ్రు, వాష్రూమ్ అంట బ్రేక్. వాష్రూమ్ ఎలక్షన్ లో మధ్యలో మేము వెళ్ళలేదు సార్, మాకు భయం అయ్యే వెళ్ళలేదు, వెళ్ళలేదు. మధ్యలో మాట్లాడడానికి కూడా మంత్రి ఉన్న ఎమ్మెల్యే స్పీచ్ ఇస్తారా సార్? ఎలక్షన్ లో స్పీచ్ ఇచ్చిండు. మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మేమే పనులు చేస్తామని చెప్పి మాకు అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? సైగలు చేయడం సార్, సైగలు చేయడం, ఇట్లా పిలవడం. మేము వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి కోసం మేము తల కిందికి వేసుకొని కూర్చున్నాం సార్. మేమందరం 40 మెంబర్స్ కూర్చుంటే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్? కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కనబడితే కూడా పలకరిస్తలేరు అని బెదిరియడం మమ్మల్ని. సార్ అనేసి మేము అట్లా కూడా కూర్చున్నాం సార్. అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసేసినాం, అయిపోయింది. మేము వాష్రూమ్ అంటే వెళ్ళలే సార్, భయంతోనే వెళ్ళలే. ఈ ప్రభుత్వం మీద భయంతోటే వెళ్ళలే. వెళ్తే ఒకవేళ మేము చిన్న మిస్టేక్, మా వాళ్ళు వాష్రూమ్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరిని 2-3 వాళ్ళని పట్టుకొని పోయే పరిస్థితి ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు. లేడీస్ మాకు వాష్రూమ్ అంటే టాయిలెట్ వచ్చినా కూడా మేము వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాం. వీళ్ళు ఎత్తుకపోతారని తెలిసి, మాకు తెలిసి ఆ ప్రభుత్వం అట్లా చేస్తుర్రని. సరే అయిపోయింది సార్. అదైపోయినాక ఏం చేసిండ్రు, మునన్న అని మన 8వ వార్డు కౌన్సిలర్ ప్రమాణం స్వీకారం అయింది సార్. అయినాక తనని ఎవరు కాంగ్రెస్ పార్టీ పేరు గుర్రం శ్రీనివాసు ఈ ప్లాన్ కొద్ది వాళ్ళు వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత, అప్పటిదాకా సైలెంట్ ఉన్నారు సార్. వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత ప్లాన్ చేసి మునన్న అన్నని మీద పడేసిండు సార్. రాకెళ్తుండు. అరే ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అనేసి మేము అడ్డం ఉన్నాం. అడ్డం ఉంటే మా లేడీస్ ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తే మేము అన్నకు ప్రొడక్షన్ ఇద్దాం అనేసి ఇట్లుంటే మమ్మల్ని మొత్తం టచ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు